కేంద్రంలో మూడోసారి అధికారం దక్కింది. రాష్ట్రంలో అనూహ్య రీతిలో ఓట్ల శాతం పెరిగింది, సీట్ల సంఖ్య పెరిగింది. అందుకే ఎలక్షన్ ఏదైనా ఇంకా శంషేర్ అంటోంది కమలదళం. ఇక ఏమాత్రం తగ్గకూడదు అన్న రేంజ్ లో వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతోంది. స్థానిక సమరానికి సై అంటోంది. ఇందుకీ కమలం వ్యూహం ఎలా ఉండబోతోంది? తెలంగాణలో బీజేపీ త్రిముఖ వ్యూహం. ఓవైపు ప్రభుత్వంపై పోరుబాట, మరోవైపు ప్రజా సమస్యలపై ఉద్యమ బాట, ఇంకోవైపు స్థానిక ఎన్నికలకు సన్నద్ధత. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు సాధించిన బీజేపీ జోష్ ఇప్పుడు మామూలుగా లేదు. అయితే ఇంత సాధించినా పార్టీకి గ్రౌండ్ లో బలమైన పట్టు మాత్రం దొరకట్లేదు. అందుకే రాష్ట్రంలో పెరిగిన గ్రాఫ్ ను, ఓట్ షేర్ ను మరింత డెవలప్ చేసుకోవాలి అన్న సంకల్పంతో ఉంది కమలం పార్టీ. సంస్థాగతంగా సంగ్రామానికి సర్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనికోసం త్రిముఖ వ్యూహంతో కమలదళం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కీలకమైన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేయడం ఒక వ్యూహమైతే, ప్రజా సమస్యలపై ఉద్యమాన్ని నిర్మించడం మరో వ్యూహం. అంశం ఏదైనా సరే ప్రజా వ్యతిరేకమైతే ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టేలా వ్యూహరచన చేస్తోంది బీజేపీ. ఓవైపు ప్రభుత్వంపై పోరాటం, మరోవైపు ప్రజా ఉద్యమాలు చేస్తూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను మించి ఫలితాలు రాబట్టే దిశగా అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తోన్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ బలోపేతానికి వేదిక చేసుకోవాలని భావిస్తోంది తెలంగాణ శాఖ. ఏదో మొక్కుబడిగా మెంబర్షిప్లు నిర్వహించకుండా పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తోంది. బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్పై ఢిల్లీలో వర్క్షాప్ తర్వాత సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. సభ్యత్వ నమోదుపై పార్టీ శ్రేణులకు, నేతలకు దిశానిర్దేశం చేశారు పార్టీ పెద్దలు. సభ్యత్వ నమోదు విధి విధానాలు ఖరారు చేసింది. ఈ సభ్యత్వ నమోదుకు సంబంధించి తెలంగాణలో 12 మంది నేతలతో ఓ కమిటీని కూడా నియమించింది. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. తెలంగాణలో మెంబర్షిప్ డ్రైవ్ ను భారీ స్థాయిలో నిర్వహించి లోకల్ బాడీ ఎన్నికలకు బీజేపీ శంఖారావం పూరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా గుర్తింపున్న బీజేపీని తెలంగాణలో సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధమయ్యేలా ప్రణాళికలు వేసుకుని సభ్యత్వ నమోదులో మహిళలు, యువత, రైతులపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో కూడా సభ్యత్వ సేకరణ జరిగే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈసారి తెలంగాణలో రైతులు, మహిళలు, యూత్ ఈ ముగ్గురిని టార్గెట్ చేస్తూ సభ్యత్వ సేకరణ చేస్తాం. గత పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలుసు, ఈ 3 సెక్టార్ల నుంచి చాలా పెద్ద ఎత్తున పార్టీకి మద్దతు లభించింది. ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదగడం కోసము రానున్నటువంటి సభ్యత్వ సేకరణ కార్యక్రమానికి అనుగుణంగా మలుచుకొని ముందుకెళ్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అన్ని గ్రామాలలో కూడా మా పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారు. మెంబర్షిప్ డ్రైవ్ తొలి దశ సెప్టెంబర్ 1 నుంచి 25 వరకు, రెండో విడత అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు రెండో విడత సభ్యత్వ నమోదు నిర్వహించనున్నారు. అంతకుముందే జిల్లా స్థాయి వర్క్షాపులు, మండల స్థాయి వర్క్షాపులు పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి మోర్చాల వర్క్షాప్స్, చివరిగా పోలింగ్ బూత్ స్థాయి వర్క్షాప్స్ నిర్వహిస్తారు. ఈసారి తెలంగాణలో దాదాపు 50 లక్షల సభ్యత్వ నమోదే టార్గెట్ గా ముందుకు వెళ్తున్న బీజేపీ కింది స్థాయి నుంచి పార్టీ అంతర్గత ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఆ తర్వాతే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నియామకం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎన్నికలున్న రాష్ట్రాలకు నేరుగానే అధ్యక్షుల ఎంపిక చేస్తున్న బీజేపీ అధినాయకత్వం మిగిలిన రాష్ట్రాలకు మాత్రం తొందరపడకుండా ఎన్నికల ప్రక్రియ ద్వారానే అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర మంత్రి కావడంతో ఆయన ప్లేస్ లో కొత్తవారు వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ రేసులో చాలా మంది నేతల పేర్లు వినిపిస్తోన్నా స్పష్టత మాత్రం లేదు. మెంబర్షిప్ డ్రైవ్ అయ్యాకే ఆ ముచ్చటపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. మరి ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తోన్న త్రిముఖ వ్యూహం ఎంతవరకు ఫలితాన్నిస్తుందో చూడాలి.